మనం ప్రతిరోజు పడుకుంటాం. నిద్ర పట్టే వరకు మనం ఎలా నిద్రపోతామో అనేది మనకు తెలుస్తుంది. ఒక్కసారి నిద్ర పట్టిన తరువాత ఏ భంగిమలో పడుకుంటున్నామో అన్నది సోయ లేకుండా పడుకుంటాము. అయితే మనిషి ఎలా పడుకోవాలి? ఏ వైపు పడుకుంటే ఏ విధమైన ఫలితాలు వస్తాయి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఎడమ వైపు పడుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు ఇప్పుడు చూద్దాం. ఎడమ వైపు పడుకోవడం వల్ల గురుత్వాకర్షణ శక్తి కారణంగా ఆహారం జీర్ణాశయం నుండి చిన్న ప్రేగులకు సులభంగా వెళ్తుంది. ఇక జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. గుండె ఎడమ వైపున ఉంటుంది. ఎడమ వైపు పడుకోవడం వల్ల గుండె నుండి శరీర భాగాలకు రక్త ప్రసరణ సాఫీగా జరుగుతుంది. ఎడమ వైపు పడుకోవడం శోషరస వ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది. ఇది శరీరంలోని వ్యర్థాలను తొలగించడంలో సహాయపడుతుంది. గర్భిణీ స్త్రీలు ఎడమవైపు పడుకోవడం వల్ల గర్భాశయానికి రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. పిండానికి పోషకాలు ఆక్సిజన్ సరఫరా మెరుగుపడుతుంది. కుడివైపు పడుకోవడం వల్ల కలిగే కొన్ని ప్రయోజనాలు ఇప్పుడు చూద్దాం. కుడివైపు పడుకోవడం వల్ల గుండె మంట తగ్గుతుంది. కుడివైపు పడుకోవడం వల్ల శ్వాసనాళం తెరుచుకుంటుంది. ఇది గురక సమస్యను తగ్గిస్తుంది. అలాగే బోర్లా పడుకోవడం వల్ల వెన్నుముక్కపై ఒత్తిడి పడుతుంది. ఇది మెడ నడుము నొప్పికి దారితీస్తుంది. పడుకునే విధానంపై కొన్ని ముఖ్య విషయాలు తెలుసుకుందాం. మీ ఆరోగ్య పరిస్థితిని బట్టి పడుకునే విధానం మార్చుకోవచ్చు. మీకు గుండె సంబంధిత సమస్యలు ఉంటే ఎడం వైపున పడుకోవడం మంచిది. మీకు జీర్ణ సంబంధిత సమస్యలు ఉంటే ఎడం వైపు పడుకోవడం వల్ల ఉపశమనం లభిస్తుంది.